హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, రేవంత్ రెడ్డి గారిని రీసెంట్ టైంలో మెగా ఫ్యాన్స్ ఎక్కువగా ఎలివేట్ చేయడం, ఆయనకు సంబంధించి హీరో అన్నట్టుగా కొన్ని పోస్టులు పెట్టడం మనం చూస్తూ వస్తున్నాం సార్. ఎందుకు ఇదంతా జరుగుతుందని ఒక చర్చ కూడా జరుగుతుంది సార్. అంటే చిరంజీవి గారే ఈ విధంగా రేవంత్ రెడ్డి గారిని ఎలివేట్ చేస్తున్నారు, ఆయనకి బిస్కెట్లు వేస్తున్నారు అన్న చర్చ కూడా జరుగుతుంది. మరి దీనికి గల కారణం ఏమై ఉంటుంది, మీరేం చెప్తారు సార్? రేవంత్ రెడ్డి సడన్ గా మెగా క్యాంపు మోస్తుందా అన్న విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే రీల్లో రామ్ చరణ్, రియాలిటీలో రేవంత్ రెడ్డి అనే పోస్టులు విపరీతంగా దర్శనమిస్తున్నాయి. అంటే రేవంత్ రెడ్డిని ఎలివేట్ చేస్తూ మెగా ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పోస్టులు పెట్టడం అనేది ఎక్కువ కనబడుతుంది. అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా నిన్న అమరావతిలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని చాలా పొగిడాడు, రేవంత్ రెడ్డి కష్టపడి పైకి వచ్చాడని, రేవంత్ రెడ్డి చాలా మెచ్యూరిటీతో వ్యవహరించాడని, చట్టం అందరికీ సమానమైనది రేవంత్ రెడ్డి ప్రూవ్ చేస్తాడని. అట్లాగే ఎవరో చెప్పారు అల్లు అర్జున్ పేరు మర్చిపోయాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఇలా చేశాడు, కానీ రేవంత్ రెడ్డి అలా చేసే వ్యక్తి కాదు, ఆయన చాలా మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి, జగన్ లాగా చేయలేదు రేవంత్ రెడ్డి, ఇండస్ట్రీకి ఎంతో మేలు చేశాడు, ఇలాగా అంతా రేవంత్ రెడ్డిని ఎత్తాడు. నిజానికి పవన్ కళ్యాణ్ అంతగా రేవంత్ రెడ్డిని ఎత్తాల్సిన అవసరం ఏమి లేదు, కానీ ఓవర్గా ఎత్తాడు. చివరికి ఏ స్థాయిలో ఎత్తాడంటే పవన్ కళ్యాణ్కి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ కూడా దాన్ని సహించలేకపోయింది. బండి సంజయ్ కూడా నీకు ఏ రకంగా రేవంత్ రెడ్డి నచ్చాడు అని బండి సంజయ్ కూడా విమర్శించాడంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడేమో కూటమిలో భాగం, నిజానికి బీజేపీకి చాలా చాలా క్లోజ్ పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ని బీజేపీ నాయకులే వ్యతిరేకించారంటే ఆయన ఏ స్థాయిలో రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తాడో మనకు అర్థమవుతుంది. అంత స్థాయిలో ఎత్తాల్సిన అవసరం లేదు ఈ కేసులో. అంటే కావాలని రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తాడు పవన్ కళ్యాణ్. అలాగే మెగా ఫ్యాన్స్ కూడా రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తున్నారు. మొన్నటి వరకు సైలెంట్గా ఉన్నారు ఈ కేసులో. ఫస్ట్లో ఏమో అల్లు అర్జున్ మీద, పుష్ప మీద విపరీతమైన నెగిటివిటీ అనేది మెగా ఫ్యామిలీ స్ప్రెడ్ చేసింది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ సందర్భంగా చిరంజీవి వెళ్ళడం, నాగబాబు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, తర్వాత అల్లు అర్జున్ తన భార్యతో కలిసి చిరంజీవి దగ్గరికి, నాగబాబు దగ్గరికి వెళ్ళి ఆ వీడియోలను బయట పెట్టడం, ఇవన్నీ జరిగినాక మెగా క్యాంపు కొంత సైలెంట్గా ఉన్నారు, దీంట్లో పెద్దగా జోక్యం చేసుకోకుండా ఉన్నారు. అయితే ఇప్పుడు సడన్గా గేమ్ చేంజర్ రంగంలోకి రాగానే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గేమ్ చేంజర్ సినిమా తెలంగాణలో ప్రీ రిలీజ్ ఫంక్షన్కి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా రాబోతున్నాడని, అక్కడేమో పవన్ కళ్యాణ్ వస్తాడు. కాబట్టి గేమ్ చేంజర్కి ఏంటంటే ఇప్పటివరకు గేమ్ చేంజర్కి హైప్ రావాల్సినంత హైప్ రాలే. పాటలు కూడా మనం చూస్తే గేమ్ చేంజర్ సాంగ్స్ జరగండికి 5 కోట్లు ఉంది ఇప్పటి వరకు, నానా హైరాన్కి 4.7 కోట్లు ఉన్నాయి, రామచ్చకి 4 కోట్లు ఉన్నాయి. అదే మనకు తండేల్లో వచ్చింది, నిన్నొచ్చింది రిలీజు బుజ్జి తల్లి, అది ఆల్రెడీ 4 కోట్లు దాటేసింది. ఇటు గోదావరి గట్టు సంక్రాంతికి వస్తున్నాం, అదైతే దాదాపు 6 కోట్లకు దగ్గరికి వెళ్ళిపోయింది. అది సాంగ్ అది ఎంత పెద్ద హిట్ అయిందో చూసాం మనం. కానీ దోప్ సాంగ్ దగ్గర నుంచి ఇప్పటికి నేను చెప్పిన ఈ 4 సాంగులు రిలీజ్ చేస్తే 4 సాంగులు కూడా ఏది కూడా ఒక గోదావరి గట్టు దగ్గరికి కూడా వెళ్ళలేదు. మామూలుగా శంకర్ సినిమా అంటేనే పాటలు ఎంత పెద్ద హిట్ అవుతాయో మనకు తెలుసు, కానీ దీంట్లో తమను ఏంటంటే అటు శంకర్ స్టైల్లోనూ చేయక తన స్టైల్లోనూ చేయక ఇబ్బంది పడ్డాడన్న వార్తలు కూడా బయటకు వచ్చాయి. రెండోది ఏంటంటే ఈ పుష్ప అండ్ అల్లు అర్జున్ అరెస్టు ఈ గొడవలో గేమ్ చేంజర్ గురించి ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు, దానికి పెద్దగా హైప్ రావట్లేదు. ఇప్పుడు దాన్ని హైప్ క్రియేట్ చేయడానికి నానా బాధలు పడుతున్నాడు దిల్ రాజు. ఎందుకంటే అక్కడ కట్అవుట్ 276 ఎంత అడుగులు, అతిపెద్ద కట్అవుట్ ఓపెన్ చేయడం, పవన్ కళ్యాణ్ రేపు రావడం, పవన్ కళ్యాణ్ కూడా ఏదో కొంత మాట్లాడతాడో అది కొంత ఇదవుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చినా రేవంత్ రెడ్డి మాట్లాడాలి. సో వీటి ద్వారా హైప్ని క్రియేట్ చేద్దామన్న ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే సినిమాని పాలిటిక్స్ని మిక్స్ చేసి దీన్ని హైప్ క్రియేట్ చేయాలి అన్నట్టు కనబడుతుంది. ఎంత హైప్ క్రియేట్ చేసినా ఇది నేషనల్ వైడ్ హైప్ ఇప్పటికిప్పుడైతే అయ్యే ప్రసక్తి లేదు. ఎందుకంటే శంకర్ మీద ఎవరికి నమ్మకం లేదు. ఆల్రెడీ అతను మెగా ఫ్లాపులు ఇచ్చాడు, రోబో 2 కానీ తర్వాత ఇండియన్ 2 కానీ, అది భయంకరమైన ఫ్లాపులు. రెండోది దీని కథ ఇవన్నీ కూడా లీక్ అయినాయి గేమ్ చేంజర్. అదేంటంటే రొటీన్గా ఉంది, రొటీన్ రివెంజ్ స్టోరీ, దాంట్లో ఏమి కొత్తదనం లేదు. ఓన్లీ స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ ఉంటేనే ఆ సినిమా హిట్ అవుతుంది తప్ప
కథలో అయితే కొత్తదనం ఏమీ కనబడలేదు. ఫ్లాష్ బ్యాక్ కానీ ఇవన్నీ కానీ చూసినట్టే ఉంది. సో కథలో కొత్తదనం ఉండాలి. పాటలకే దాదాపు 15 crores పాటలకే ఖర్చు పెట్టారన్న వార్త బయటకు వచ్చింది. దాన్ని కూడా హైప్ చేస్తున్నాడు. కానీ విజువల్స్ చూస్తే ఈ పాటలకు వచ్చిన అంటే ఇంకా పూర్తి విజువల్స్ రాలేదు కానీ విజువల్సే కాపాడాలి. అంటే స్క్రీన్ మీద ఏమన్నా బాగుంటే చెప్పలేం. మామూలుగా శంకర్ పాటలు అంటేనే స్క్రీన్ మీద బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన మినిమం ప్రతి పాటకు కూడా 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టే నేచర్ ఎప్పటి నుంచో ఉంది శంకర్కి. ఆ మధ్య వాళ్ళ శిష్యుడు 75 లక్షలతో ఒక సినిమా చేశాడు, తెలుగులో కూడా అది డబ్ అయింది, ప్రేమిస్తున్న సినిమా. దాని బడ్జెట్ 75 లక్షలు. అప్పుడు శంకర్ ఎందుకు ఇచ్చాడంటే నా పాటకే 75 లక్షలు నేను పెట్టను, నువ్వు సినిమానే తీస్తాను అంటున్నావు, తీసుకో అని ఇస్తే అది చాలా ఎక్కువ కలెక్ట్ చేసింది తర్వాత సంగతి. అంటే అలాగా శంకర్ ఏంటంటే తన మేకింగ్ కి ఎక్కువగా బడ్జెట్ అనేది పెట్టడం ఫస్ట్ ఇండియాలో శంకర్ స్టార్ట్ చేశాడు. సో అట్లా ఇప్పుడు దీనికి కూడా దాదాపు కరెక్ట్ గా బడ్జెట్ ఎవరు చెప్పట్లేదు కానీ ఒక 500 కోట్ల వరకు అయిపోయింది. ఎందుకంటే ఇది కూడా 4 ఏళ్ళు పట్టేసింది ఓవరాల్ గా. సో బడ్జెట్ ఇప్పటి వరకు దిల్ రాజు కెరీర్ లోనే ఈ కైండ్ ఆఫ్ బడ్జెట్ సినిమా తీయలేదు ఆయన. రెండోది మిగతా 2 సినిమాలు కూడా ఆయనవే ఆల్మోస్ట్. అంటే మన డాకు మహారాజులో కూడా ఆయన పెట్టుబడులు ఉన్నాయని చెప్తున్నారు. ఇటు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాము ఆయనదే. కాబట్టి ఈ 3 సినిమాలకి రేవంత్ రెడ్డి సపోర్ట్ కావాలి. ఎందుకు ఈయన అసెంబ్లీలోనే బెనిఫిట్ షోలు ఉండవు, తర్వాత ప్రత్యేక షోలు నెంబర్ ఆఫ్ షోలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వడు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి నేనున్నంత వరకు ఇవ్వనని ఒక భీష్మ ప్రతిజ్ఞ స్టైల్లో ఆయన చెప్పేశాడు. ఇప్పుడు ఆయన వెనక్కి రమ్మంటే రాలేడు అసెంబ్లీలో. ఇంకేదన్నా దీనికి ఏమన్నా చేయగలమా అన్నది వాళ్ళు ఏవో ఆలోచిస్తున్నారు. అంటే ప్రత్యేక కొంత ప్రతి సంవత్సరం కొన్ని సినిమాలకు ప్రత్యేకత ఇది ఇస్తామనో ఏదన్నా చెప్పి ఏదన్నా దీనికి ఇస్తారా అనేది తెలియదు. సో ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూడా బెనిఫిట్ షోలు లేకపోతే, నెంబర్ ఆఫ్ షోలు లేకపోతే, టికెట్ రేట్ పెంచుకోకపోతే పాన్ ఇండియా సినిమాలు డబ్బులు వెనక్కి రావు అనేది ఆయన కూడా చెప్పాడు. చాలా మంది ఇప్పుడు అదే చెప్తున్నారు. మన భరద్వాజ తమ్మారెడ్డి భరద్వాజ ఏమో 100 కోట్లు పోతే ఏంటి మీకు అంటున్నాడు. ఆయనకేం పోయింది, ఆయన 100 కోట్లు పోతే ఏంటంటే ప్రొడ్యూసర్కి 100 కోట్లు అంటే పెద్ద విషయమే కదా. సో ఆయన 100 కోట్లు లాస్ అయితే ఏంటి, మనకి ఆత్మాభిమానం ముఖ్యమని మాట్లాడుతున్నాడు. ఆయనది పోయేది ఏం లేదు కదా, ఆయన డబ్బులు కాదు కదా పెట్టేవాడికి. ఇప్పుడు వ్యాపారస్తులకి ఆత్మాభిమానానికంటే డబ్బే ముఖ్యం. ఆత్మాభిమానం వల్ల డబ్బులు వస్తాయి రావు కదా. ఆత్మాభిమానం ఎవడు మాట్లాడతాడు, డబ్బులకి సంబంధం లేనివాడు ఆత్మాభిమానం మాట్లాడతాడు. నాది 10 కోట్లు నీ దగ్గర మిగిలిపోతే నాకు ఆత్మాభిమానం అంటే నా 10 కోట్లు పోతాయి అనుకో, ఇప్పుడు నేను ఆత్మాభిమానం పక్కన పెడతాను. మామూలుగా కేఎన్వై పతంజలి నవల్లో ఒక వీర బొబ్బులని ఒక కుక్క ఉంటుంది. ఆ కుక్క వాళ్ళ యజమాని కుక్కని పుడ్డేసే పరిస్థితిలో ఉండడు, పేదవాడు. వాళ్ళ ప్రత్యర్థి ఉంటాడు, వాడి కుక్కకి భోజనం పెడతాడు. దీనికి ఇప్పుడు డైలమా అనమాట, విశ్వాసం ముఖ్యమా భోజనం ముఖ్యమా. సో అప్పుడు దానికి ఒక సొల్యూషన్ అదే కనిపెడుతుంది. అదేంటంటే ఆకలి తీరే వరకు భోజనం ముఖ్యం, ఆకలి తీరిన తర్వాత విశ్వాసం ముఖ్యం అని. సో వీడి దగ్గర పోయి భోజనం చేసేసి మళ్ళీ యజమాని దగ్గరికి వస్తుంది. సో ఇది లైఫ్లో అందరూ చేసే పని. మనకి విశ్వాసం ముఖ్యమా ఆకలి ముఖ్యమా భోజనం ముఖ్యం అంటే ముందు భోజనం ముఖ్యం కదా, విశ్వాసం తర్వాత కదా. అలాగా వీళ్ళు కూడా ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, రేవంత్ రెడ్డితో గొడవ పెట్టుకుంటే తమ ప్రాబ్లం, అందుకనే పోయి సాగిలు పడ్డారు. లేకపోతే అల్లు అర్జున్ కోసం వీళ్ళంతా ఎందుకు పోతారు? కామెడీనా ఇదేమన్నా? మనం చెప్తే నమ్మేట్టుకు ఉండాలి కదా. అల్లు అర్జున్ వల్ల మేము పోయామంటారు, అల్లు అర్జున్ కోసం వీళ్ళు ఎందుకు పోతారు? వీళ్ళకి ప్రాబ్లం భయం ఉంది కాబట్టి వీళ్ళు పోయారు, వీళ్ళకి ఆస్తులు ఉన్నాయి. మురళీమోహన్ ఎందుకు పోయాడు? మురళీమోహన్కి విపరీతంగా రియల్ ఎస్టేట్ ఉంది ఇక్కడ. నాగార్జున ఎందుకు పోయాడు? ఆల్రెడీ నాగార్జునకి ఒక జలక్ ఇచ్చాడు. వీళ్ళంతా ఎందుకు పోయారు వాడికి? వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం రేవంత్ రెడ్డికి దగ్గరికి వెళ్ళి జీ హుజూర్ అని చెప్పి వచ్చారు. అప్పుడు జగన్ దగ్గర కూడా ఎందుకు వెళ్ళారు? వాళ్ళకి అవసరాల కోసం వెళ్ళారు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే, దీనికేం ప్రత్యేక విశ్లేషణ అవసరం లేదు. ఈ క్రమంలో ఇప్పుడు